హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక పార్వతి తరపున అయితే ది గ్రేట్ ఫేమస్ లాయర్ అయిన చాణక్య గారు ఢిల్లీ నుంచి రావడంతో మనీషా దేవయాని ఆనందానికి అవధులే ఉండవు. కానీ పైకి నటిస్తూ, లక్ష్మి అటు చూసావా, ఫేమస్ లాయర్ పార్వతి తరపున వాదించడానికి వచ్చారు. మరి మన తరపున ఏ లాయర్ వాదిస్తున్నారు లక్ష్మి, త్వరగా చెప్పు లక్ష్మి అని అనగానే, అదిగోండి అటు చూడండి అని చూపించడంతో అర్జున్ బ్లాక్ కోట్ వేసుకొని వస్తూ ఉండటంతో, అదేంటి అర్జున్ బిజినెస్ మ్యాన్ కదా, లాయర్గా రావటం ఏంటి అని చెప్పేసి మనీషా అడుగుతూ ఉంటుంది. ఒకప్పుడు అర్జున్ గారు ముందు లాయరే, తర్వాతే బిజినెస్ మ్యాన్ అయ్యారు అని చెప్పేసి లక్ష్మి అయితే చెప్తుంది. సరే అని చెప్పేసి టైం అవుతుంది కదా అని చెప్పేసి అందరూ లోపలికైతే వెళ్తారు. ఇక జడ్జి గారు రావడంతో పార్వతిని బోన్లో ప్రవేశపెట్టంగానే పార్వతి తరపున లాయరే, నీకు ఎప్పుడు పెళ్ళయింది, అసలు నువ్వు ఎప్పుడు తల్లివయ్యావు, బిడ్డ ఎక్కడ పుట్టింది, ఏ టైంలో పుట్టింది, ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతుండటంతో పార్వతి అప్పుడే చాలా తెలివితేటలతో అంతా కూడా ఫిక్స్ అయిపోయి ఉంది కదా, మున్నార్లో పుట్టింది, వర్షం వచ్చింది, నైట్ టైంలో పుట్టింది, ఇక డిసెంబర్ 9లో పుట్టింది, అవన్నీ కూడా క్వశ్చన్స్కి టకా ఆన్సర్ అయితే చెప్పేస్తుంది. ఇక వెంటనే అప్పుడు లాయర్ గారు, యువర్ ఆనర్, నా క్లయింట్కి తన కూతురు ఎవరో ఇంతకాలం తెలియకపోయింది. కానీ ఈ ప్రపంచంలో అన్నిటికన్నా విలువైనది గొప్ప బంధం ఏదైనా ఉందంటే అది పేగు బంధమే. ఆ తల్లి కనింది కానీ బిడ్డను చూడలేకపోయింది. ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఎదుర్కొని మరి ఈరోజు ఇక్కడికి చేరుకుంది. తన బిడ్డను తనకు అప్పచెప్పవలసిందిగా కోరుచున్నాను అని చెప్పేసి లాయర్ గారైతే చెప్తూ ఉంటారు. ఇక వెంటనే పక్కన ఉన్న మన లక్ష్మి తరపున లాయర్ని, అర్జున్ని ఏదైనా మాట్లాడతారా అని అనగానే ఇక మొత్తానికి అర్జున్ కూడా ఏమీ మాట్లాడదలుచుకోవటం లేకపోవటంతో, మనీషా చూసారా ఆంటీ ఎంత మంచి పని అయ్యిందో, ఇక అర్జున్ కూడా ఏమీ చేయలేకపోయాడు, మన తరపున లాయర్ అంత స్ట్రాంగ్గా ఉన్నాడు అని చెప్పేసి మనీషా అయితే హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇక అక్కడ లక్ష్మి వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతూ కంగారు పడిపోతూ ఉంటారు. మరో పక్కన సరియు వచ్చేసేసి బయట బీహార్ రౌడీలను రెడీగా పెడుతూ ఉంటుంది. పార్వతి తన కూతురుని తాను బయటకు తీసుకొని వచ్చిన వెంటనే పార్వతి చేతిలో ఉన్న పాపని ఒక్కసారిగా మీరు లాక్కొని అర్జెంటుగా బీహార్కి తరలించేయాలని చెప్తుంది కదా, ఆ రౌడీలు కూడా బయట అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా లక్ష్మి తరపున లాయర్ వచ్చేసేసి ఏమీ మాట్లాడకపోవడంతో ఇక పాపని తల్లికి అప్పచెప్పేవలసిందిగా కోరుచున్నాం అని జడ్జి గారు నోటీస్ రాసేసుకుంటూ ఇక ఫిక్స్ అయిపోతూ ఉన్న సమయంలో ఒక్కసారిగా అర్జున్, ఒక్క నిమిషం యువర్ ఆనర్ అని చెప్పేసేసి, ఈ కేసుని ఇంకొంచెం ముందుకు తీసుకుని వెళ్ళాలి అనుకుంటున్నాం, కాబట్టి మాకు 24 గంటలు సమయం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను అని అనగానే, సరే అయితే పర్మిషన్ గ్రాంటెడ్ అని చెప్పేసేసి 24 అవర్స్ అయితే ఈ కేసు ఇంకాస్త ముందుకు వెళ్తుంది. అబ్బా అని సరయు మనీషా వాళ్ళు మళ్ళీ తలపట్టుకుంటారు. 24 గంటల సమయమా, చాచా ఏంటో ఇదంతా కూడా, ఈ లక్కీ పీడ వదిలించుకుందామంటే జిడ్డు అంత తొందరగా వదలటం లేదా ఆంటీ అని చెప్పేసి మనీషా అయితే దేవయానితో చెప్తూ ఉంటుంది. ఇక లక్ష్మి మిత్ర వాళ్ళైతే, అమ్మయ్య, మరో 24 గంటలు కూడా లక్కీ పాప తన దగ్గరే ఉంటుందని చెప్పేసి చాలా సంతోషపడిపోతూ ఉంటారు. అయితే ఇక వెంటనే అర్జున్ వల్ల ఏమీ కాదు లక్ష్మి, నువ్వు అర్జున్ని తీసుకొని వచ్చి తప్పు చేసినట్టు ఉన్నావు అని చెప్పేసి మనీషా వాళ్ళందరూ కూడా మిత్ర వినేటట్టుగానే లక్ష్మితోటి అంటూ ఉంటారు. అయితే ఇక వీళ్ళందరూ కూడా కోర్టు నుంచి బయటకైతే వచ్చేస్తూ ఉంటారు కదా. ఇక వెంటనే అతనేం గెలుస్తాడు, ఎప్పుడో నల్లకోటను వదిలేశాడు, చేతిలో పట్టాలను పక్కన పెట్టేశాడు, ఏదో బిజినెస్ చేసుకుంటున్నాడు. అయినా ఈ చాణక్య చేతిలో ఎవరైనా గెలిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అవతల ఉన్న అర్జున్ తప్పకుండా ఓడిపోతాడమ్మా, నీ కూతురు నీకే సొంతమవుతుంది, చూస్తూ ఉండు, 24 గంటల తర్వాత అయినా సేమ్ ఇదే జరుగుతుంది అని చెప్పేసి చాణక్య మన అర్జున్ని వేలుతో చూపించి మరీ నవ్వుతూ ఎక్కిరిస్తూ తన వల్ల కాదు అన్నట్టుగానే మాట్లాడుతూ ఉంటుంటే అర్జున్కి అవన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ మౌనంగా ఉంటాడు. ఈ లోపల లక్ష్మి బయటకు వచ్చి, అర్జున్ గారు, ఈ కేసుని మీరు ఇక్కడితో టేక్ ఆఫ్ చేసింది చాలండి, ఇక మీరు వదిలేసేయండి అర్జున్ గారు, వదిలేసేయండి, అనవసరంగా మీకు మాటలు ఎందుకు నా మూలాన, ఇక ఇప్పటికే అందరూ కూడా ఏదో రకంగా దూషిస్తున్నారు, ఇక ఇక్కడితో మీరు తప్పుకుంటేనే నేను కూడా సంతోషంగా ఉండాలనుకుంటున్నాను అని అనగానే, లేదు లక్ష్మి, నేను తప్పుకోవటానికి కాదు, ఈ కేసుని ఫైల్ చేసి ఓకే చేసింది అని అనగానే, అర్జున్ గారు అని చెప్పేసి అనగానే, అవును, 24 గంటల లోపల
పార్వతి తల్లి కానే కాదని తప్పకుండా నిరూపిస్తాను. అంతేకాదు నా గురించి ఎంతోమంది మాటలు మాట్లాడుకోవటం కాదు, ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా న్యాయము ధర్మము మాత్రమే గెలవాలి. అది ఒకరోజు అటు ఇటు అవ్వచ్చు, రేపు అనే సమయానికి చివరాఖరకు న్యాయమే గెలుస్తుంది. చూస్తూ ఉండు లక్ష్మి అని చెప్పేసేసి అర్జున్ కేసుకు సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా పట్టుకొని చిరాకుగా ఇంటికైతే వెళ్ళిపోతాడు. పార్వతి నువ్వేమీ భయపడొద్దమ్మా, 24 గంటల తర్వాత నీ కూతురు నీతోనే ఉంటుంది అని చెప్పేసేసి ఇక చాణక్య కూడా వెళ్ళిపోతారు కదా. అయితే ఇక ఇదిలా ఉండగా అందరూ ఇంటికి వెళ్ళంగానే మనీష రెచ్చిపోతూ ఉంటుంది. అసలు లక్ష్మి ఏం చేస్తున్నావు, నీకేమైనా అర్థమవుతుందా? మిత్ర, నువ్వు లక్ష్మిని వెనకేసుకొని వస్తున్నావు, కానీ లక్ష్మి నిన్ను నిలువారం మోసం చేస్తుంది మిత్ర, నువ్వు అది తెలుసుకోలేకపోతున్నావు అని అనగానే మనీష, ఏం మాట్లాడుతున్నావు మనీష నువ్వు అని మిత్ర అనగానే, అయ్యో అవును మిత్ర, నీతో నటిస్తుంది, నిన్ను మోసం చేస్తుంది. యాక్చువల్గా లక్కీ పాపని తన కన్న తల్లితో పంపించేయటం లక్ష్మికి మనస్ఫూర్తిగా ఇష్టమే. కాకపోతే అంత ఈజీగా పంపించేస్తే మళ్ళీ నువ్వు తనని అసహించుకుంటావు కదా. నీ మనసు గెలుచుకోవాలి అంటే లక్కీ పాప మీద ఉన్న ప్రేమ ఉన్నట్టు నటించాలి. ప్రేమ ఉన్నట్టు నటించాలి అంటే ఏదో ఒకటి చేసి పాప నీ దగ్గర ఉన్నట్టు సృష్టించాలి. కానీ చివరాఖరకు ఇక తల్లి దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు లక్ష్మి ఎంతగానో ఫైట్ చేసింది, లక్ష్మి ఎంతగానో పోరాడింది అని చెప్పేసేసి నువ్వు అనుకోవాలి కదా. అందుకని ఇదంతా చేస్తుంది. లేకపోతే కోర్టు మెట్లెక్కి ఎన్నో సంవత్సరాలైన అర్జున్ని తన వైపు వాదించమని చెప్పడం ఏంటి జోక్? కాకపోతే అర్జున్ ఎందుకు గెలుస్తాడో చెప్పు మిత్ర, నిన్ను మోసం చేస్తుంది లక్ష్మి. అంతేకాదు మిత్ర, ఈ పార్వతి మంచిదో చెడ్డదో మనకైతే తెలియదు, కానీ కన్న తల్లే కదా. పార్వతి దగ్గరికి కూతురు ఎప్పుడైనా వెళ్లాల్సిందే. ఇప్పుడు మనం ఓడిపోవడమూ తప్పదు, పార్వతికి లక్కీని ఇచ్చి పంపించడమూ తప్పదు. ఇక కోర్టులోనే కాకుండా మిత్రానంద్ అనే అతను పూర్తిగా ఓడిపోతున్నాడు, పతనమైపోతున్నాడు అని చెప్పేసి నలుగురిలోనూ పరువు పోతుంది. కోర్టులో ఓడిపోయి మిత్ర తలదించుకుంటాడు. అప్పుడు లక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఇదంతా నీకు తెలియటం లేదు మిత్ర, లక్ష్మి నీ వెనకాతలు చేస్తున్న పెద్ద ప్లాన్ ఇదంతా కూడా అని చెప్పేసేసి మనీష పూర్తిగా ఆపోజిట్లో నెగిటివ్ వేలో అయితే మొత్తాన్ని తనదైన సరిలో కథని మలిపించేసేసి లక్ష్మి తరపున ఎన్ని మైనస్లు ఉంటాయో అన్ని మైనస్లు చెప్పేస్తూ ఉంటుంది. అయితే ఇక లక్ష్మి, మనీష, నా గురించి నువ్వు చాలా వెతుక్కుంటూ పూసగుచ్చినట్టు అబద్ధాలు ఆడావు, కానీ అవన్నీ నిజమో అబద్ధమో అన్నది 24 గంటల తర్వాత రేపు అనేది తెలుస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో మనీషా, లక్కీ అనే కాదు, రేపొద్దున ఏ విషయమైనా సరే మనం విజయం సాధించాలి అన్నా, మనం అనుకున్నది జరగాలి అన్నా లాస్ట్ నిమిట్ వరకు మనం కసిగా పోరాడుతూనే ఉండాలి. చివరి క్షణం వరకు పోరాడిన తర్వాత అప్పుడు మనకు విజయం వర్తిస్తుందా లేదా అన్నది తెలుస్తుంది. ఆఖరి నిమిషాన్ని కూడా జోక్ చేసి నెగ్లెక్ట్ చేసి మనం కిందకనేది రాకూడదు అని చెప్పేసేసి లక్ష్మి అయితే ఒకే ఒక్క మాట చెప్పేసేసి లక్కీ పదండి వెళ్దాం అని చెప్పేసేసి లక్కీ వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతుంది. అప్పుడు మనీష అంటూ ఉంటుంది, మిత్ర ఒక్కటి ఆలోచించు, ఇక పార్వతికి తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిపిస్తున్నాం తన కూతుర్ని తనకు ఇవ్వటానికి. తను వెళ్తూ కేసు అయితే గెలుస్తుంది. తనని ఇంతకాలం బాధ పెట్టినందుకు, కూతుర్ని ఇవ్వనందుకు పార్వతి రిటర్న్లో నీ మీద కేసు పెట్టి నిన్ను జైల్లోకి పంపించి తన కూతుర్ని తీసుకొని వెళ్ళిపోతే అప్పుడు నువ్వేం చేస్తావు మిత్ర? ఒక్కసారి నువ్వు ఆలోచించు. గోరితో పోయేది గొడ్డల దాకా తెచ్చుకుంటున్నావు మిత్ర. ప్రేమ అంటే నిన్ను వెనక నుంచి మోసం చేసి నువ్వు కోర్టులో ఓడిపోయి అందరి ముందు తలదించుకోవటం కాదు మిత్ర. నిజమైన ప్రేమ అంటే నాది. నువ్వు ఎవరి దగ్గర ఓడిపోకూడదు, ఎవరితోనూ కూడా ఒక మాట నువ్వు అనిపించుకోకూడదు. అందుకని పాపను పార్వతికి ఇచ్చి పంపించేమని ఫస్ట్ నుంచి చెప్తున్నాను. రేపన్న రోజు పార్వతి నీ మీద కక్షపూర్వ చర్యతో పోలీస్ కేసు పెట్టి నన్ను ఇంతకాలం ఇబ్బంది పెట్టారు, పాపను ఇస్తామని చెప్పారు, కానీ నా మీద క్యారెక్టర్లెస్ మాటలు అన్నారు, నిందలు వేశారు. కాబట్టి నేను కూడా రిటర్న్ కేసు వేస్తున్నాను అని అన్నప్పుడు మనం ఏం చేయగలం మిత్ర? ఏమీ చేయలేం. మంచిగా ఉన్న వాళ్ళతో మంచిగానే ఉండాలి. పార్వతికి పాపనిచ్చి పంపించేస్తే అసలు ఈరోజు ఇన్ని తలనొప్పులు నీకు ఉండేవే కానే కాదు అని చెప్పేసేసి మనీష మిత్రకు ఎంతో మేలు చేస్తున్నట్టుగా మాట్లాడి నటించి దేవయానితో పక్కకి వెళ్ళి ఐఫై ఇచ్చుకొని, చూసారా ఆంటీ, ఒక్క డైలాగ్తో మిత్రుని కూడా ఆలోచించేటట్టు చేశాను అని అనగానే, అవును,
రేపొద్దున్న లక్ష్మి ఓడిపోతున్న సమయంలో మిత్రకి ఇప్పుడు నువ్వు అన్న మాటలు పదే పదే గుర్తుకు వస్తాయి. లక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోగానే మిత్ర డ్యామ్ షూర్గా లక్ష్మిని కూడా ఇంటి నుంచి గెంటేస్తాడు మిత్ర. మనీషా, ఆ తర్వాత ఈ ఇంట్లో పెద్ద కొడలి హవాలు నువ్వే ఉంటావు అని చెప్పేసేసి దేవయాని అయితే పొంగిపోతూ ఉంటుంది. తలుచుకుంటుంటేనే నాకు చాలా సంతోషంగా ఉందా ఆంటీ అని చెప్పేసేసి మనీష కూడా అనుకుంటూ ఉంటుంది. అయితే కేస్ పేపర్స్ని అన్నిటినీ కూడా టేబుల్ మీద పెట్టుకొని తలనొప్పితోటి ఆలోచిస్తూ ఉంటాడు అర్జున్. నాన్న అర్జున్, కాఫీ ఇదిగోరా అని చెప్పేసేసి కాఫీ ఇచ్చి, ఏంటోరా ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ నిన్ను ఇలా చూస్తున్నాను, కానీ ఇప్పుడు ఈ కేసుని లక్ష్మి గురించి టేక్ ఆఫ్ చేస్తున్నావని అర్థమవుతుంది, కానీ చాలా జాగ్రత్తగా నీ పరిజ్ఞానాన్ని అంతటినీ కూడా దీనిలో పెట్టి ఆలోచించాలి నాన్న అని అనగానే, అవునమ్మా, ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్, తల్లి బిడ్డకు సంబంధించిన మ్యాటర్ అని చెప్పేసేసి ఇక అర్జున్ కూడా అంటూ ఉంటాడు. అయితే ఇక అర్జున్ మొత్తం కేసు పేపర్స్ అన్నీ తీసుకొని వస్తూ ఉంటాడు కదా, అక్కడ పార్వతి ఫోటోను కూడా తీసుకొని అయితే వస్తాడు. పార్వతి ఫోటోను చూసిన తర్వాత తినని నేను ఎక్కడో చూశాన్రా అని చెప్పేసి అనగానే, అవునా అమ్మా, ఎక్కడ చూసావు, బాగా గుర్తు తెచ్చుకో అని చెప్పేసి అనగానే ఇక వెంటనే బాగా గుర్తు తెచ్చుకుంటూ ఉన్న మన అర్జున్ వాళ్ళ అమ్మకు అయితే గుర్తొచ్చింది అని చెప్పేసి అనగానే, ఎక్కడమ్మా అని చెప్పేసి అనగానే, అదేరా మనం మున్నార్ వెళ్ళాం కదా, మున్నార్ వెళ్ళినప్పుడు మనం స్టే చేసిన గెస్ట్ హౌస్ దగ్గర తోటమాలి పని చేస్తూ ఉండేవాడు. అతను ఒకసారి తన పర్సుని పడేసుకుంటే నేనే తీసి ఇచ్చాను. తన పర్సులో ఈ అమ్మాయి ఫోటో ఉంది, తన భర్త అనుకుంటా అని అనగానే, డ్యామ్ షూర్ అమ్మ, తినే నన్ను చూసింది అని అనగానే, అవునన్న తినే అని చెప్పేసి అనగానే, థ్యాంక్స్ అమ్మా, తల్లి బిడ్డ కేసుని ఒక తల్లే గెలిపిస్తుంది, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అని చెప్పేసి ఇక వెంటనే మున్నార్లో స్టే చేసినప్పుడు అక్కడ తోటమాలి ఎవరు, ఏం వర్క్ చేశాడు, ఆ తోటమాలి పేరు, మొబైల్ నెంబరు అన్నీ కూడా ఫోకస్ చేసుకొని అతను ఎక్కడున్నారు ఏంటి అన్నది తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత మీరు ఈరోజు రాత్రికి అర్జెంటుగా వైజాగ్ రావాల్సి ఉంటుంది అని చెప్పేసి, మీకు ఎంత కావాల్సి వస్తే అంత డబ్బు ఇస్తున్నాం అని చెప్పేసి చెప్పంగానే, సరే సార్ వస్తున్నానని చెప్పేసి అర్జున్ని అయితే కలుస్తారు. అర్జున్ని కలిసి వాళ్ళు చాలా డీప్గా మాట్లాడుకున్న తర్వాత, రేపు మళ్ళీ మార్నింగ్ కేసుకి వెళ్ళాలి కదా, మళ్ళీ లక్కీ, మిత్ర, మన లక్ష్మి వాళ్ళందరూ కూడా కేసు కోసం లాయర్ దగ్గర కోర్టుకు అయితే వెళ్తారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత, మీరు టైం అడిగారు, టైం పీరియడ్ దాటిపోయింది, మిస్టర్ అర్జున్ మీ వైపు నుంచి ఏ సాక్ష్యాలు రాబట్టాలనుకుంటున్నారు అని చెప్పేసి అనగానే, పార్వతిని ప్రవేశపెట్టిన తర్వాత అప్పుడు పార్వతీతోటి, మీకు పెళ్ళి కాలేదా అని అనగానే, ఎన్నిసార్లు చెప్పాలండి, ఒక ఆడదాన్ని పట్టుకొని అన్నిసార్లు అడుగుతున్నారు, నేను ప్రేమించిన భర్త నన్ను మోసం చేసి వెళ్ళిపోయిన తర్వాత నా పంచప్రాణాలన్నీ కూడా నాకు పుట్టిన కూతురు మీదే పెట్టుకుని బ్రతుకుతున్నాను అని చెప్పాను కదా అని అనగానే, అంటే లక్కీ మీ కూతురు, లక్కీకి తండ్రి అనేవాళ్ళు మోసం చేసేసి వెళ్ళిపోయారు, మీకు పెళ్ళి కాలేదు, లక్కీ తప్ప మీకు పిల్లలు కూడా లేరు అని అనగానే, అదేంటండి అలా అడుగుతున్నారు, మీరు చాలా చీపుగా మాట్లాడుతున్నారు, మీకు అర్థమవుతుందా అని అనగానే, ఇక నేను అడిగిన వాటికి సమాధానం చెప్తే మీకు ఎందుకంత నొప్పి వస్తుందో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసేసి ఇవన్నీ అడిగిన తర్వాత, తను ఎంత చెప్పినా ఒప్పుకోవటం లేదు కాబట్టి బలమైన సాక్ష్యాన్ని ప్రవేశపెడుతున్నాను యువర్ ఆనర్ అని చెప్పేసేసి అర్జున్ అయితే పార్వతీ భర్తను, పార్వతీ కూతుర్ని ప్రవేశపెట్టడం అయితే జరుగుతుంది. ఒక్కసారిగా పార్వతి తన భర్తని, తన కూతుర్ని చూసి షాక్ అయిపోతుంది. పార్వతీ కూతురు, అమ్మా ఇంటికి వచ్చేస్తానని చెప్తున్నావు కానీ రావటం లేదేంటమ్మా నువ్వు అని చెప్పేసేసి పరుగున వెళ్ళి తన తల్లిని అయితే హాక్ చేసుకుంటుంది. పార్వతి కూడా కూతుర్ని హాక్ చేసుకుంటూ ఉండగా, చూశారు కదా యువర్ ఆనర్, మీరు ఇప్పటిదాకా లక్కీ తప్ప తనకు ఏ కూతురు లేదు అని చెప్పింది, కానీ ఇప్పటికిప్పుడు తనకి భర్త ఉన్నాడు, తనకు కూతురు కూడా ఉంది అని చెప్పేసి చెప్పంగానే ఇక వెంటనే అర్జున్ ఇక తన భర్తను కూడా పక్కన నుంచోపెట్టి, మీకు పెళ్ళెప్పుడైంది, ఏ ఇయర్లో పెళ్ళయింది, మీ ఆవిడ ఎక్కడ ప్రసవించింది, మీకు ఈ ఒక్క పాపైనా, ఇంకేమైనా పిల్లలు ఉన్నారా, మీ వైఫ్ ఏం చేస్తుంది అని అనగానే, మా వైఫు చిన్న చిన్న నాటకాలు అవి ఇవి వేస్తూ ఉంటుంది, వృత్తి కోసం, ధర్మం కోసం, ఇక బతుకు తెరువు కోసం అని చెప్పేసేసి అర్జున్ అయితే చెప్తూ ఉంటాడు. ఆ నాటకంలో భాగంగానే డబ్బు కోసం ఇదంతా చేసినట్టుంది నా భార్య, దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి, నా భార్య మీద ఎటువంటి నిందలు వేయకండి, ఎటువంటి కేసులు పెట్టుకోకుండా
నా భార్య నిజం ఒప్పుకుంటుంది, మా బిడ్డ మేము హ్యాపీగా బతకాలి అంటే నా భార్యని వదిలిపెట్టండి యువర్ ఆనర్ అని చెప్పేసేసి పార్వతి భర్త కోర్టులో చెప్తూ ఉంటారు. నిజం ఒప్పుకోవే, లేకపోతే ఇప్పుడు నీ మీద నిందలు పడతాయి. ఇక మన ఇద్దరికీ పెళ్ళయింది, మన ప్రేమకు చిహ్నంగా పాప కూడా పుట్టింది. కానీ మన ఊరందరూ కూడా మన ఇద్దరికీ పెళ్ళవక ముందే నువ్వు తల్లి అయ్యావని చెప్పేసేసి చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు. డబ్బు కోసం జీవితం మీదే నిందలు పడుతున్నాయి అని అనగానే, అవునయ్యా, నువ్వు చెప్పింది కూడా నిజమేనయ్యా, డబ్బు కోసం ఆరాటపడి చివరాఖరుకు నా మీద నేనే మచ్చలు పెట్టించుకుంటున్నాను అని చెప్పేసి పార్వతి చేతులు దండం పెట్టి, లక్కీ నా కూతురు కాదు సార్, డబ్బు ఇస్తామంటే నాటకం ఆడితే వచ్చాను అని చెప్పేసి అనగానే, ఎవరు మీకు నాటకం ఆడమని చెప్పింది అని చెప్పేసి అనగానే, ఇంకేముంది సరయు అని చెప్పేసి చెప్పంగానే, సరయుని అక్కడే ఉంటుంది కదా, సరయుని అయితే పోలీసులు తనలోకి అయితే తీసుకుంటారు. ఇక తనలోకి తీసుకున్న తర్వాత సరయుకి మిత్రగారికి పరువు నష్టం అయ్యేటట్టు చేసి ఒక తల్లికి తండ్రికి ఒక పాప నిండు జీవితం నాశనం చేయాలని చూసింది కాబట్టి సరయుకి అయితే 1 రోజులు జైలు శిక్ష విధించాలి అని చెప్పేసి చెప్తారు. ఒక్కసారిగా సరయు మనీషా వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. ఇక మిత్ర ఆనందానికి అవధులే ఉండవు. లక్కీ పూర్తి బాధ్యత ఎప్పటికీ కూడా మిత్రది, తల్లిగా లక్ష్మీది అని కోర్టు చివరకు తీర్పు కూడా ఇస్తుంది. లక్కీకి తల్లిదండ్రులుగా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది మిత్ర, లక్ష్మి. ఇక మిత్ర ఆనందానికి అవధులే ఉండవు. ఇక ఎన్నో నిందలు వేసి మన అర్జున్ మీద నిందలు వేసినప్పటికీ కూడా అర్జున్ కేసు గెలవటంతో మిత్ర కూడా అర్జున్కి థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ అని చెప్పేసి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఇక ఆనందంతో తిరిగి ఇంటికైతే వెళ్తారు. ఇక ఎప్పటికీ కూడా పిల్లలకు తల్లిదండ్రులుగా ఉండటం కోసం మిత్ర లక్ష్మిలు ఒకే గదిలో ఉంటూ పడుకుంటూ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. ఒక పక్క సరియు జైల్లో చిప్పకూడు తింటూ ఉంటుంది. మరి ఇటువంటి సరియుని విడిపించడం కోసం మనీషా ఏం చేయబోతుంది? సరియు లోపలికి వెళ్ళటంతో ఇంకా పగతోటి ఇంకా కోపంతో రానున్న రోజుల్లో బెయిల్ మీద విడుదలయ్యి వీళ్ళ మీద ఎలాంటి కుట్రలు చేయబోతుందో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్లో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.